హాయ్ అండి అందరికీ. ఈరోజు మనం క్యాలీఫ్లవర్ టమాటా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా క్యాలీఫ్లవర్ని శుభ్రంగా వాష్ చేసుకొని ఇలా చూపిస్తున్న విధంగా అన్నిటిని కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. ఇలా కట్ చేసుకున్నాక వీటిని అన్నిటిని కూడా పక్కన పెట్టుకోండి. స్టవ్ మీద ఒక బౌల్ పెట్టుకొని నీళ్లు పోసుకొని హీట్ చేసుకోండి. ఇలా వేడెక్కాక నీళ్ళన్నిటిని కూడా స్టవ్ కింద ఆఫ్ చేసుకొని కట్ చేసి పెట్టుకున్న ఆ క్యాలీఫ్లవర్ ముక్కలన్నిటిని కూడా వేసుకొని ఒక 10 మినిట్స్ ఉంచుకోండి. ఎందుకంటే దాంట్లో ఉన్న బ్యాక్టీరియా కానీ లేకపోతే చిన్న చిన్న పురుగులు కానీ ఏమైనా ఉంటే చచ్చిపోతాయి. ఇలా ఒక 10 మినిట్స్ తర్వాత ఇలాంటి ఒక గంటతోటి వాటిని అన్నిటిని వడగట్టుకొని ఒక ప్లేట్లో తీసుకొని పక్కన పెట్టుకోండి. తర్వాత ఒక 4 టమాటాలు, ఒక 2 ఆనియన్స్ తీసుకొని ఇలా చూపిస్తున్న విధంగా అన్నిటిని కూడా కట్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇలా మీడియం సైజులో కట్ చేసుకోండి. అన్నిటిని కూడా పక్కన పెట్టుకోండి. స్టవ్ మీద కళాయి పెట్టుకొని ఒక 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ ఎక్కాక 1 టేబుల్ స్పూన్ పోపు దినుసులు వేసుకొని అవి వేగాక ఇందాక కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని కూడా వేసుకొని లైట్ గోల్డెన్ వచ్చేదాకా ఫ్రై చేసుకోండి. ఇలా ఫ్రై వచ్చాక ఇందాక పక్కన పెట్టుకున్న క్యాలీఫ్లవర్ ముక్కలన్నిటిని కూడా వేసుకొని అవి కూడా ఫ్రై అయ్యేదాకా ఫ్రై చేసుకోండి. ఒకసారి కలబెట్టుకొని మూత పెట్టేసుకోండి. త్వరగానే కుక్ అయిపోతాయండి. ఎందుకంటే ఆల్రెడీ ఇందాక ఒక 10 మినిట్స్ మనం హాట్ వాటర్లో ఉంచుకున్నాం కాబట్టి ఫాస్ట్గానే కుక్ అయిపోతాయి. చూడండి, ఇలా ఫ్రై అయ్యాక దాంట్లోనే ఇందాక కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కల్ని కూడా వేసుకొని ఒకసారి దాన్ని అంతా కూడా ఒకసారి కలబెట్టుకొని మూత పెట్టుకోండి. ఒక 10 మినిట్స్ మూత పెట్టుకొని ఉడికించుకున్నాక దాంట్లోనే ఒక 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకోండి. ఆ సాల్ట్ అంతా కలిసేదాకా ఒకసారి కలబెట్టుకొని మంచిగా మూత పెట్టుకోండి. ఒక 10 మినిట్స్ మంచిగా కుక్ అయ్యాక దాంట్లో ఒక 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసుకోండి. వేసాక దాన్ని కూడా ఒకసారి అంతా కలిసేలాగా కలబెట్టుకొని మూత పెట్టేసుకోండి. ఒక 1 మినిట్ తర్వాత కారం కూడా వేసుకోండి. ఒక 1 టేబుల్ స్పూన్, కరెక్ట్గా 1 టేబుల్ స్పూన్ సరిపోతుందండి. వేసుకొని ఒకసారి దాన్ని కూడా అంతా కలిసేలాగా కలబెట్టుకోండి. మూత పెట్టేసుకొని ఒక 2 మినిట్స్ ఫ్రై అయితే సరిపోతుందండి. దాంట్లోనే ఒక 1/2 టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్ వేసుకోండి. ఇది చాలా టేస్ట్ని ఇస్తుందండి కర్రీకి, చాలా బాగుంటుంది కూడా. వేసుకుంటే కంపల్సరీగా ఎవరైనా వేసుకోండి. ఒకసారి కలబెట్టుకొని ఒక 2 మినిట్స్ ఉంచుకుంటే క్యాలీఫ్లవర్ టమాటా రెడీ అండి. ఇది చపాతీలో కానీ రైస్లో కానీ దేంట్లోకైనా బాగుంటుంది. తప్పకుండా అందరు ట్రై చేయండి. చూస్తున్నారు కానీ వీడియోస్ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు రుచికరం వంటలు. థ్యాంక్ యూ.